హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను టోటల్ 6 ట్రేడ్స్ తీసుకున్నాను. 5 ట్రేడ్స్ అనేవి నాకు ప్రాఫిట్ బుకింగ్ అయ్యాయి. ఒక ట్రేడ్ అనేది లాస్ట్ ట్రేడ్ కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ చేశాను. ఓకే, ఇవాళ నా 5 ట్రేడ్స్ అనేవి ఆల్ టార్గెట్ అచీవ్ అయ్యాయి. అండ్ లాస్ట్ ట్రేడ్ కూడా టార్గెట్ అచీవ్ అయింది. బట్ ఏంటి అంటే, నేను ఫస్ట్ టార్గెట్ అచీవ్ అయిపోయిన తర్వాత సిటీసీ పెట్టుకుంటాను, కాస్ట్ టు కాస్ట్ పెట్టుకుంటాను, లేకపోతే టార్గెట్ ట్రైలింగ్ చేస్తాను. సో అలా ట్రైలింగ్ చేసినందుకే ఇవాళ నేను చాలా 30 పాయింట్స్, 50 పాయింట్స్, 60 పాయింట్స్ అలా ప్రాఫిట్ బుకింగ్ చేశాను. నేను ట్రైలింగ్ చేయకుండా డైరెక్ట్ ట్రెండ్ లో కూర్చొని ఉంటే నాకు ఇవాళ ఆల్ టార్గెట్స్ అనేవి హిట్ అయ్యాయి. బట్ నేను అలా చేసి ఉంటే అని చెప్పాను, బట్ నేను అలా చెయ్యను. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు ఏ డైరెక్షన్ లో వెళ్తుందో తెలియదు. బట్ మనం ఏంటి అంటే, ఫస్ట్ టార్గెట్ తర్వాత ట్రైలింగ్ చేసుకుంటేనే బెస్ట్ మార్కెట్. నేనైతే ట్రైలింగే చేస్తానండి. నేను మా మార్కెట్ ని బ్లైండ్ గా ఫాలో చేయను. రైట్. సో ఇవాళ ఏం జరిగింది అంటే, ఫస్ట్ క్యాండిల్ అనేది ఓపెన్ కాగానే పడిపోయింది. ఓకే, నేను ఫస్ట్ క్యాండిల్ ఎటువంటి ట్రేడ్ చేయలేదు. సెకండ్ సెకండ్ క్యాండిల్ అనేది ఇక్కడ మార్కెట్ లో ఫస్ట్ క్యాండిల్ లోవర్ బ్రేక్ చేస్తూ నోవిక క్యాండిల్ తో క్లోజ్ చేసింది. సో నేను ఇక్కడ కూడా ట్రేడ్ చేయలేదు. నేను వెయిట్ చేశాను. ఎందుకు వెయిట్ చేశాను అంటే, మార్కెట్ లో ప్రీవియస్ గా బ్రేకర్ బ్లాక్ అనేది ఉంది. ఇక్కడ ఇక్కడ ఒక బ్రేకర్ బ్లాక్ పాయింట్ అనేది ఉంది. ఓకే, సో మార్కెట్ లో ఈ బ్రేకర్ బ్లాక్ పాయింట్ దగ్గర, ఈ ప్రీవియస్ బ్రేకర్ బ్లాక్ పాయింట్ దగ్గర మార్కెట్ అనేది బ్రేక్ చేసింది అనుకోండి, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. సో అలా బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ వచ్చింది అనుకోండి, కంటిన్యూషన్ ఆఫ్ సెల్లింగ్ అనేది వస్తుంది. సో బ్రేకర్ బ్లాక్ పాయింట్ దగ్గర లిక్విడిటీ రన్ ఉంటే కనుక మార్కెట్ అనేది ఇంకా హ్యూజ్ గా పడిపోతుంది. బట్ ఇక్కడ ఏం జరిగింది అంటే, లిక్విడిటీ స్వీప్ అయింది. ఓకే, లిక్విడిటీ కంప్లీట్ స్వీప్ అయింది. సో ఇక్కడ చూస్తే మీరు, ఇక్కడ లిక్విడిటీ స్వీప్ అనేది దొరికింది ప్రీవియస్ బ్రేకర్ బ్లాక్ పాయింట్ దగ్గర. అండ్ ఆల్రెడీ సెకండ్ క్యాండిల్ కూడా లిక్విడిటీ ఇచ్చింది. లిక్విడిటీ రన్ అనేది ఇక్కడ ఇవ్వలేదు. సో దట్స్ వై ఇక్కడ ఇండిసిజన్ క్యాండిల్ విత్ లిక్విడిటీ స్వీప్ ఉండగానే నేను ఏం చేశాను అంటే, ఫస్ట్ ట్రేడ్ అనేది 9:44 AM ఇక్కడ కాల్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. ఈ ట్రేడ్ లో నాకైన ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసి 58 పాయింట్స్. 58 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. ఎందుకు నాకు అంత తక్కువ ప్రాఫిట్ బుకింగ్ అయింది అంటే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, నేను ట్రేడ్ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క క్యాండిల్ అనేది పక్కన క్యాండిల్ లోనే ఉంది. అండ్ ఫస్ట్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ లో ఉంది, సెకండ్ క్యాండిల్ థర్డ్ క్యాండిల్ లో ఉంది, థర్డ్ క్యాండిల్ ఫోర్త్ క్యాండిల్ లో ఉంది, 4 to 5th క్యాండిల్ లో ఉంది. సో నేను ట్రేడ్ తీసుకున్న తర్వాత ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది కదండి, ఈ గ్రీన్ క్యాండిల్ తర్వాత మార్కెట్ పైకి వెళ్ళి పడిపోయిందా. సో ఇక్కడ నేను ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది పెట్టుకొని ఎన్ని పాయింట్స్, 58 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నాను. మళ్ళీ 10:36 AM కి ట్రేడ్ తీసుకున్నాను. 10:36 AM ఇది బ్యాంక్ నిఫ్టీ. ఇక్కడ ఇక్కడ 10:36, ఇది 10:30 to 10:45 క్యాండిల్ ఎగ్జిట్ చేయగానే నేను ఇక్కడ ఏం చేశాను అంటే, నో ఆర్డర్ బ్లాక్ ఉంది. ఇక్కడ మనకు నో ఆర్డర్ బ్లాక్ కనిపించిందా? నో ఆర్డర్ బ్లాక్ దగ్గర మళ్ళీ ట్రేడ్ ఆపర్చునిటీ కనిపించింది. మళ్ళీ ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ నాకు 39 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అయింది. మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ 11:03 కి తీసుకున్నాను. 11:03 కి ఎందుకు తీసుకున్నాను అంటే, గ్రీన్ ఇండిసిజన్ క్యాండిల్ ఫామ్ అయ్యింది కాబట్టి మార్కెట్ లో ఇండిసిజన్ క్యాండిల్ ది మనము వాల్యూ అనేది క్యాల్కులేట్ చేసుకుంటాం. సో ఇక్కడ నాకు ఇంప్రాపర్ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది కూడా దొరికింది. సో ఇప్పుడు మార్కెట్ ఇంప్రాపర్ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది కాబట్టి, మార్కెట్ కనుక పైన గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేస్తే పైకి వెళ్ళిపోతుంది, కింద రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేస్తే కిందికి వెళ్ళిపోతుంది. అండ్ నో ఆర్డర్ బ్లాక్ రీటెస్ట్ ఉంది కాబట్టి కింద పడడం ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సో నేను ఇక్కడ ఏం చేశాను, ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ నాకు 63 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అయింది. దాని తర్వాత సెన్సెక్స్ లో 29 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అయింది. మళ్ళీ నేను సెన్సెక్స్ లో ఎందుకు ట్రేడ్ తీసుకున్నాను అది కూడా చెప్తాను మీకు నేను. ఓకే, సి ఇక్కడ మీరు సెన్సెక్స్ చూడండి. సెన్సెక్స్ టైమింగ్ చూడండి, 11:42 AM. ఇక్కడ 52, 11:30 క్యాండిల్, 11:30 to 11:45 క్యాండిల్. ఓకే, టైమింగ్ చూడండి, ఇక్కడ 11:42. ఈ క్యాండిల్ లో నేను ట్రేడ్ తీసుకున్నాను. ఈ క్యాండిల్ లో ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, ఇక్కడ నాకు ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నాకు ఇంప్రాపర్ బయింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది దొరికింది. సో ఇంప్రాపర్ బయింగ్ ఆర్డర్ బ్లాక్ దొరికింది. ప్లస్ ఈ కింది లెవెల్ బ్రేక్ చేస్తే మార్కెట్ ఫాలో అయిపోతుంది, పై లెవెల్ బ్రేక్ చేస్తే మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది. సో ఆ రీజన్ తో తీసుకున్నాను నేను, అందుకే ప్రాఫిట్ బుకింగ్. ఇంకోటి, లాస్ట్ ట్రేడ్ కాల్ సెట్ తీసుకున్నాను నిఫ్టీలో నేను 45 రూపీస్ లో ట్రేడ్ తీసుకున్నాను. 54 లో ఎగ్జిట్ చేశాను. 9 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్.
అంటే నాకు ఇక్కడ ఎంత పర్సెంట్ వచ్చింది? 4.5, 20% ప్రాఫిట్ బుకింగ్ ఇన్ హీరో జీరో ట్రేడ్. వాల్యూస్ తక్కువ ఉన్నాయి కాబట్టి పాయింట్స్ రిస్క్ అనేది కూడా తక్కువ ఉంటుంది, ఎందుకంటే నేను ఇక్కడ హ్యూజ్ క్వాంటిటీ అనేది నేను బై చేస్తాను. సో నాకు ఇవాళ హీరో జీరో ట్రేడ్ లో ప్రాఫిట్ బుకింగ్ అనేది 9 పాయింట్స్ వచ్చింది. అండ్ ఇవాళ చాలా మంది సేమ్ నిన్నటి లాగానే నాకు మెసేజ్ చేశారు. బ్రదర్, నేను అంటే నాకు వచ్చిన మెసేజెస్, బ్రదర్ మేము ఒక కాల్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాం, ఇవాళ హోల్డ్ చేసుకోవచ్చా? మేము పుట్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాం, ఇవాళ హోల్డ్ చేసుకోవచ్చా? ఇలా ఇలా నాకు చాలా మంది మెసేజ్ చేశారు. నేను ప్రతి ఒక్కరికి మెసేజ్ ఇచ్చాను. ఎవరికి మెసేజ్ ఇవ్వలేదు మీరు కనుక ఈ వీడియో చూస్తుంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మదర్స్, ఫాదర్స్ అందరికి చెప్తున్నాను. మార్కెట్ కనుక ఫస్ట్ క్యాండిల్ అనేది హైలీ వాల్యూమ్ తో పాటు హైలీ స్ట్రెంత్ తో పాటు క్లోజ్ చేసిందే అనుకోండి, హై పాయింట్స్ తో పాటు, మార్కెట్ సెకండ్ హాఫ్ అనేది సైడ్ వే అయినా కావచ్చు, లేకపోతే సైడ్ వే సెల్లింగ్, సైడ్ వే బయింగ్ కావచ్చు. సో ఫస్ట్ హాఫ్ క్యాండిల్ అనేది చాలా లాంగ్ రేంజ్ లో క్లోజ్ అయితే ఆ డే బ్రేక్అవుట్, బ్రేక్ డౌన్, రీటెస్ట్ ఉంటేనే ట్రేడ్ చేయాలి. అందుకే నేను ఇవాళ బ్రేక్అవుట్స్, బ్రేక్ డౌన్స్, ప్రీవియస్ బ్రేకర్ బ్లాక్స్, ప్రీవియస్ సెల్లింగ్ వాటర్ బ్లాక్ రీటెస్ట్ ఉంటేనే ట్రేడ్ తీసుకున్నాను, అంతేకాని నేను ఓన్ గా ట్రేడ్ తీసుకోలేదు. ఇవాళ నిఫ్టీలో, సెన్సెక్స్ లో చాలా మంది క్లమ్జీ అయిపోయారు, ఇరుక్కున్నారు, ట్రేడ్ అనేది ప్రాపర్ చేయలేదు. చాలా మంది నాకు మెసేజ్ చేశారు, ప్రతి ఒక్కరికి చెప్పాను నేను ఇవాళ ట్రేడింగ్ చేయకండి అన్నట్టు చాలా మందికి కూడా నేను చెప్పాను. ఓకేనండి, మీరు కూడా మన లాస్ రికవరీ గ్రూప్ అనేది జాయిన్ అవ్వచ్చు. ఇట్స్ ఏ ట్రేడింగ్ కమ్యూనిటీ గ్రూప్ అండి. సో ఇవాళ ఇవాళ కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ అండ్ ప్రాఫిట్ పాయింట్స్ కూడా చాలా వచ్చాయి. నిన్నటి మార్కెట్ అయితే చాలా సతాయించింది, బట్ ఇవాళ మార్కెట్ కంప్లీట్ గా నిన్నటి ప్రాఫిట్ అనేది ఇచ్చేసింది. రివెంజ్ అని నేను అనను, ఎందుకంటే మార్కెట్ లో రివెంజ్ అనేది నడవదు. మనం రివెంజ్ మీద కూర్చుంటే మార్కెట్ ఉన్నది లేనిది మొత్తం మనకి దగ్గరికి వెళ్ళి గుంజుకొని వెళ్ళిపోతుంది. ఓకేనా అండి? రైట్. ఇప్పుడు రేపు రేపు అనాలిసిస్ ఏంటి అంటే మీకు ఒక క్లారిటీ ఇస్తాను నేను. ఓకే, నేను నిన్నటి వీడియోలో ఏం చెప్పాను? 1 డే క్యాండిల్ చార్ట్ చూపించి ఏమన్నా ఏం చెప్పాను? నేను పుట్ సైడ్ ట్రేడ్ డెఫినెట్లీ ఇన్ ఫ్యూచర్ తీసుకుంటాను అని చెప్పాను. బట్ మార్కెట్ వాళ్ళు ఏం చేసింది అంటే డైరెక్ట్ గా ఇక్కడ ఇన్వాలిడ్ బయింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఇచ్చి డైరెక్ట్ గా గ్యాప్ డౌన్ చేసేసింది వితౌట్ ఎనీ గివింగ్ ఆపర్చునిటీ. సో దట్స్ వై నేను ఇక్కడ పుట్ సైడ్ అనేది ట్రేడ్ తీసుకోలేదు. అండ్ మళ్ళీ చెప్తున్నాను, మార్కెట్ లో రికవరీ ఉండాలి. వితౌట్ రికవరీ మార్కెట్ ఫాల్ అవుతుంది అంటే కంప్లీట్ గా మనల్ని ట్రాప్ చేయడానికే. నేను రికవరీ ఉంటేనే పుట్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకుంటాను. మీకు కూడా అనాలిసిస్ అనేది చూపిస్తానండి. సో ఇప్పుడు మన రేపటి అనాలిసిస్ చూద్దాం. రేపటి అనాలిసిస్ లో మీరందరూ గుర్తు పెట్టుకోవాల్సిన ఒకటే విషయం, ఒకటే క్యాండిల్ ఏంటి అంటే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్. ఇవాళ మల్టిపుల్ టైం ఇక్కడ మనకు లిక్విడిటీ అనేది దొరికింది. అండ్ ప్రీవియస్ బ్రేక్అవుట్ డిమాండ్ పాయింట్ బ్రేక్ చేసేసింది కాబట్టి మళ్ళీ ఈ పాయింట్ బ్రేక్ చేస్తేనే ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ మళ్ళీ ఇక్కడ సప్లై పాయింట్ అనేది బ్రేక్ చేసి డిమాండ్ పాయింట్ ఇచ్చి మళ్ళీ డిమాండ్ అనేది ఇవ్వాలి. సో మనకు ఈ లెవెల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రేపు ఈ లెవెల్ మీదనే డిసిజన్స్ అనేవి మార్కెట్ లో డిసైడ్ అవుతాయండి. సో 24,474 అనేది ఇంపార్టెంట్. అండ్ ఇది అయితే ఇంపార్టెంట్. అండ్ అలా కాకుండా నియరెస్ట్ లోయెస్ట్ లో లెవెల్ బ్రేక్ చేసి మనకు ఎంఎంఎస్ మార్కెట్ స్ట్రక్చర్ స్ట్రెంత్ అనేది బ్రేక్ చేసేసింది అనుకోండి, లేకపోతే మార్కెట్ స్ట్రక్చర్ చేంజ్ చేయాలని చూసింది అనుకోండి, ట్రెండ్ లైన్ అయినా బ్రేక్ చేసుకోవాలి మనకు. ఓకేనా? సో ఈ 2 లెవెల్స్ ఫోకస్ లో పెట్టుకోండి. బట్ మేజర్ లెవెల్ వచ్చేసి 24,474. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి ఇక్కడ మనకు ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఇవాళ బ్రేక్అవుట్ లాగా పనిచేసింది. అండ్ ప్రీవియస్ సప్లై జోన్ అనేది డిమాండ్ పాయింట్ ఇచ్చి డిమాండ్ లెవెల్ అనేది చూపించింది. సో ఈ డిమాండ్ పాయింట్ ని బ్రేక్ చేస్తే మనకు సెల్లింగ్ అనేది నడుస్తుంది. అలా కాకుండా మార్కెట్ బయింగ్ వెళ్ళాలి అనుకుంటుంది అనుకోండి, బ్యాంక్ నిఫ్టీలో చాలా దూరం రేంజ్ ఉందండి, ఈ రేంజ్ బ్రేక్ చేయాలి. సో రేపు కాన్స్టెంట్ గా ఫోకస్ పెట్టుకోవాల్సిన లెవెల్ వచ్చేసి 57,338. ఇక్కడ మనకు సెన్సెక్స్ లో వచ్చేసి డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్, డైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్. ఫోకస్డ్ లెవెల్ వచ్చేసి ఇది 78,225 సెన్సెక్స్ లో. సో ఈ 3 లెవెల్స్ అనేవి ఫోకస్ లో పెట్టుకోవాలండి. ఓకేనా? సో మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.